2011లో నేను సంఘానికి ఈటీబీసీకి వచ్చినప్పుడు అప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల, నా పొరపాట్ల వల్లే శ్రీనిధి అనే, నేను అప్పుడు డ్వాక్రాలో ఆర్పీగా చేశాను. శ్రీనిధి అనే ఒక లోన్ ద్వారా నేను జనానికి డబ్బులు ఇప్పించి, వాళ్ళంతా నా మంచితనమో మరి లేదా నా చేతగానితనమో వాళ్ళంతా నా మీద డబ్బులు వదిలేసి మేము తీసుకోవాలి అని చెప్పేసి తప్పించుకున్నాను. నేను వాళ్ళ దగ్గర బాండ్లు రాయించుకోవాలి. మొత్తం నా మీద పడ్డాయి 11 లక్షలు వడ్డీ కలిపి మొత్తం 13 లక్షలు అయినాయి. ఆ 13 లక్షలు మేమిద్దరం, అంటే నేను నా భర్త గారే కట్టాము. మాకు అప్పటి నుండి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడ్డామంటే ఒక్కొక్కసారి ఆ బాధలు తట్టుకోలేక మేము సాయంత్రం ఇంట్లో కూర్చొని నలుగురు ఏడ్చుకునే వాళ్ళం. ఒక్కోసారి పిల్లలు కూడా అనేవాళ్ళు, డాడీ ఈ మాటలు పడలేనులే డాడీ, చనిపోదాం డాడీ నలుగురం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అనుకొని మేము ఉండు నాన్న ప్రార్థనకి వెళ్ళి వస్తామని చెప్పేసి మేము విజ్ఞాపనకు లేదా బుధవారం ప్రార్థనకు వెళ్తే దేవుడు మాతో స్పష్టంగా సేవకుడు ద్వారా మాట్లాడి ధైర్యపరిచేవారు వాక్యం ద్వారా. మళ్ళీ ఇంటికి వచ్చి వద్దు నాన్న మనం విశ్వాసం చనిపోకూడదమ్మా, దేవుడు తీరుస్తాడు. అట్లా దేవుడి మీద మేము ఆధారపడి మాకు మొత్తం 17 లక్షల అప్పు ఉందండి. 2011 మేము ఈటీబీసీకి వచ్చే నాటికి 17 లక్షల అప్పు. మా సొంతకు మేము ఉపయోగించుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. మొత్తం జనం మీద డబ్బులు మా మీద పడి 17 లక్షల అప్పు. 17 లక్షల అప్పు దేవుని మహాకృపను బట్టి, అంటే మా గొప్పతనం అయితే కాదు, దేవుని కృప. మేము ఎట్లా తీర్చామంటే మాకు కూడా తెలియదు అది. మళ్ళీ మేము ఎక్కడ తగ్గలేదు, ఏ విషయంలో తగ్గల, మా పిల్లల విషయంలో కానీ, అంటే ఇంకా వేరే ఎక్కడైనా మేము తగ్గలేదు. దేవుడు మా వెన్నంటి ఉండి మమ్మల్ని బలపరిచిన మా తల్లిదండ్రులు వారి ప్రార్థన వల్ల 80% అప్పులన్నీ తీరిపోయినాయి నిన్నటికి. ఈ బలమైన సేవకుని దగ్గర ఎదగటానికి ఆ దేవుడిచ్చిన కృపకి ఆయనకే వందనాలు చెల్లిస్తున్నాము. మొన్న నేను పాస్టర్ గారి కింద ఎదుగుతున్నాము ఆత్మీయంగా, దాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.